హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే మరొక రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎగ్తో అయితే చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఈరోజు బాయిల్డ్ ఎగ్స్ ఇలా ఉడకబెట్టుకొని అయితే పులుసు చేసుకోవచ్చు. గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, మరి తయారీ విధానం ఎలా ఉంటుందో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఇక్కడ ఒక 4 ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఎగ్స్ బాగా ఉడికి పెంకుల్లాగా ఉడిపోవాలి అంటే చిట్కా ఉంటుందండి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఎగ్స్ పొట్టు అయితే చాలా బాగా ఊడిపోతుంది. ఇప్పుడైతే ఇవి ఎగ్స్ ఉడికేలోపు అయితే నేనైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే 2 యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే త్వరగా అయితే మగ్గిపోతాయి. ఇంక ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్గా అయితే ఇక్కడ అల్లం తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా సన్నని మంటల మీద మాత్రమే వేయించుకోవాలి. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 7-8 అయితే కాజు వేసుకున్నాను. ఇంకా కాజు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. కాజు లేకున్నా కూడా ఇక్కడ నేనైతే ఒక 2 టమాటాస్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా బాగా సాఫ్ట్ కావాలి. ఇంకా సన్నని మంట మీద మనం ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గ్రేవీ అయితే. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ మాత్రం మూత పెట్టి క్లోజ్ చేశాను. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఇంకా టమాటోస్ కూడా ఉడికిపోయాయి సాల్ట్ వేయడం వల్ల. ఇందులోకి నేనైతే పుదీనా ఉంటే వేసుకోవచ్చు, పుదీనా లేదు, సో అందుకని కొత్తిమీర ఉంది, అదైతే వేసుకున్నాను. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది గ్రేవీలోకి. ఇంక ఇవన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత చల్లారనివ్వాలి ఒక 10 మినిట్స్ మాత్రం. అంతలోపు ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. సో ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు నేనైతే సాల్ట్, కారం ఏది అయితే యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఈ బ్యాటర్ మాత్రమే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అయితే చాలా మెత్తగా ఉండాలి గ్రేవీ కోసం కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని కూడా మిక్సీ అయితే పట్టుకోవచ్చు. ఇంకా ఇలా మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు అవి కూడా పొట్టు తీసుకొని వేరే ఒక బౌల్లో పొట్టు తీసి అయితే ఎగ్స్ అన్ని వేసుకుంటున్నాను. ఇంకా పేస్ట్ అలాగే ఎగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు అదే ప్యాన్ లో స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది, గ్రేవీ ఉంది కాబట్టి, లేకపోతే కొంచెం మాడిపోతుంది. సో వేరే ఒక బౌల్లో ఎందుకు అనేసి ఇంకా ఇందులో ఫ్రై చేసుకున్న బౌల్ ఉంటుంది కదా కడాయి, అందులోనే ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను. ఇంకా పసుపు వేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ అన్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగా అయితే ఉడికిపోతుంది. ఇంకా కర్రీకి సరిపడా కారం, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్ కూడా వేసేసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్. ఇంకా ముందు కూడా కొంచెం ఆనియన్స్ వేయించుకునేటప్పుడు వేసుకున్నాను కాబట్టి సరిపోతుంది సాల్ట్ అయితే. అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ మాత్రం బాగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. నేనైతే మూత పెట్టి క్లోజ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు మనం కొన్ని వాటర్ అలాగే చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటాను. ఇంకొక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ కూడా చూడండి సపరేట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టాను. ఇంకా మంచిగా మసాలా అంతా కూడా ఎగ్స్ లోపలికి పోయి చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా చింతపండు రసం కూడా యాడ్ చేశాను. ఇంకా ఇవి 2 వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ అనేది మంచిగా ఉంటుంది. ఇంకా చపాతీ, రైస్ దేంట్లోకైనా కూడా ఈ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ మాత్రం మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ గా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఎంతో టేస్టీ అయిన ఎగ్ పులుసు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.